హలో. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. చాలా రోజులు అయిపోయింది యాక్చువల్లీ సినిమా వచ్చినది. సో కొంచెం టెన్షన్గానే ఉంది నాకు. జనరల్గా నా సినిమాని నేను పోలుసుకుంటూ ఉంటాను ఏంటి అని. ఇది కూడా సినిమా తీసేటప్పుడు అనుకుంటే ఇది నా కూతురు లాంటి సినిమా. ఇది చాలా వైబ్రెంట్గా, చాలా బోల్డ్గా, చాలా నిజాయితీగా, చాలా రెబలియస్గా ఉంటుంది ఈ సినిమా. కానీ దీన్ని చేయడానికి కూడా చాలా జర్నీ వాజ్ బిగ్. చాలా రోజులు కష్టపడ్డాం. మెయిన్గా 70-80 డేస్లో తీసేస్తానని చెప్పాను రాజుగారికి. ఆ జర్నీలో ఒక 40 డేస్ అట్లా అయిన తర్వాత సడన్గా ఏవో కొన్ని ఇష్యూస్ జరుగుతూ వచ్చినాయి. వరుణ్ తేజ్కి ఫ్రాక్చర్ అయింది, కాలు, వెయిట్ చేయాల్సి వచ్చింది. అలా 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 పోస్ట్పోన్ అయింది. మా ఫాల్ కలర్స్ అమెరికాలో తీద్దాం అనుకుని తీయలేకపోయాము, కానీ లేట్గా వెళ్ళి అమెరికాలో చాలా కష్టపడుతున్నాము. బాగా స్ట్రెస్ఫుల్గా సినిమా తీస్తున్న టైంలో రాజుగారు వస్తున్నారు. రాజుగారు వచ్చి అరే అంతా సెట్ చేసేస్తారు అనుకుని చాలా ఈగర్గా వెయిట్ చేసాం అనమాట. సో ఆయన వచ్చారు, కానీ ఆయనకు బ్యాడ్ న్యూస్ అనమాట. సో ఆ రోజు రాత్రి మాతో ఉన్నప్పుడే వి హర్డ్ ది న్యూస్ అనమాట. హాస్పిటల్లో ఉన్నారు ఆయన వైఫ్ అనుకున్నాం. నేను పక్కనే కూర్చున్నాను. నేను అడిగాను, సార్ మీ వైఫ్ పేరేంటి సార్ అని. అంటే ఆయన చెప్పాడు అనిత. నాకు తెలుసు యాక్చువల్లీ, ఎందుకో ఆవిడ వింటదేమో అనుకున్నాను నేను అక్కడ. అంటే ఇంకా హాస్పిటల్లో ఉందేమో, ఏమన్నా ఆయన పిలవడం వింటదేమో అని అడిగాను అనమాట నేను. కానీ వినలేదు ఆవిడ. షీ పాస్డ్ అవే. సో అది పెద్ద విర్ ఆల్ షాక్డ్. నేను అలానే తీస్తా ఉన్నాం. ఆయన రిటర్న్ అయ్యాడు. సో కంటిన్యూగా తీసాం. సో ఎన్ని కష్టాలు కోర్చి అట్లా తీసింది. ఐ థింక్ ట్రెమెండస్ రిజల్ట్ వస్తుందని మాత్రం నమ్ముతున్నాను నేను. దీని ఫస్ట్ యూఎస్పి, దీనికి గేమ్ చేంజర్ అంటారు. ఫిదా అనేది ఎందుకు పెద్దగా నాకు తెలిసి హిట్ అవుతుందంటే ప్రాబబ్లీ ఇది మొదటిసారి మేము ఇది తెలంగాణలో తీయాలి అనుకున్నప్పుడు ఐ థింక్ ఆ ఆస్పెక్ట్ చాలా కొత్తగా ఉంటుంది ఐ థింక్. అండ్ దెన్ నెక్స్ట్ దీనికి బిగ్గెస్ట్ అసెట్ రాజుగారు ప్రొడ్యూసర్గా ఉంటాం అన్నట్టు. ఆ తర్వాత నెక్స్ట్ మా టీం అంతా కలిసి వి ఆల్వేస్ వాంటెడ్ సాయి పల్లవి అన్నారు. ఆమె ఒక ఎసెట్. నెక్స్ట్ రాజుగారు మాకు ఏ హీరో అంటే వరుణ్ తేజ్ అన్నారు. అదొక పెద్ద ఎసెట్. అట్లా ఒకళ్ళు చెప్పుకుంటూ కుదిరిన సినిమా ఇది. సో ఎన్ని కష్టాలు పడ్డాయినా కానీ ఐ థింక్ ఇట్స్ రియలీ చాలా బాగుంటుంది. చాలా స్పెషల్గా వచ్చింది సినిమా. నేను అన్ని తీసుంటాను సరే, ప్రతి సినిమాలో ఏదో ఒకటి అంటే జస్ట్ సంథింగ్ డిఫరెంట్ అని ఉంటుంది కదా. ఇది కూడా అలానే ఉంటుంది. ఎస్పెషల్లీ మేబీ ఈ మేల్ ఫీమేల్ పేరు మీకు యాక్చువల్లీ ఎవరో అన్నారు ఖుషి లాగుందని. అలాంటిది గుర్తొస్తుంది మీకు. ఖుషి, తొలి ప్రేమ అలాంటిది గుర్తొస్తుంది మీకు. ఇందులో యాక్చువల్లీ పల్లవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓకే, చెప్పకూడదు, ఎందుకంటే చెప్పాలనిపించింది. దెన్ ట్రెమెండస్ అంటే యాక్టింగ్. ఓకే సరే మాట్లాడతాం. అయిపోయిందా? నాకు తెలియదు ఇట్లా అరుస్తారండి నేను. ఓకే, ఇంకా కొంచెం చెప్పి మళ్ళీ చెప్తాను లాస్ట్కి. కొంచెంసేపు సైలెన్స్, తర్వాత లాస్ట్కి చెప్తా. కొంచెంసేపు ఆగండి, తర్వాత లాస్ట్కి చెప్తాను. అండ్ ఫస్ట్ పల్లవి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. కొన్ని ఆడియోలో డబ్బింగ్లో కూడా చూసుంటారు మీరు. ట్రెమెండస్ యాక్ట్రెస్, మోస్ట్ డిసిప్లిన్ అండ్ ఆల్రెడీ అందుకే అంత ఫేమస్ అయి ఉంటుంది. అండ్ డాన్సర్. మేము యాక్చువల్లీ ఈ సినిమాలో మీరు నాకు తెలిసి 100% అందరు సర్ప్రైజ్ అవుతారు. అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ యాక్చువల్లీ ఐ థింక్ ఇట్స్ స్టిల్ లెఫ్ట్. ఇంకా ముందు సినిమాల్లో ఇంకా బాగా చేస్తుందని. దెన్ నాకు వరుణ్ నాకు చాలా, అతని స్మైల్, అతని స్టైలింగ్ ఐ థింక్ కొత్త లుక్తో ఉంటాడు మీకు. చాలా రోజుల తర్వాత ఒక ఆనెస్ట్ లవర్, అంటే కన్నీరు పెట్టుకున్న ఒక హీరో. అది ఎప్పుడో ఆయన చేశాడు మీ తొలి ప్రేమలో. ఆ తర్వాత ఇప్పుడు ప్రాబ్లీ చాలా రోజుల తర్వాత అలా ఫీల్ వచ్చింది. అందులో వరుణ్లో ఎన్నోసార్లు నేను యాక్టింగ్ చూస్తూ ఉంటే మానిటర్ ముందు
ఆయనకి అన్ని షేడ్స్ ఉంటాయి వరుణ్కి. అంటే అక్కడ చిరంజీవి గారు కనిపిస్తారు అప్పుడప్పుడు, అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటాడు, అప్పుడప్పుడు నాగబాబు కనిపిస్తుంటాడు అనమాట. సో బట్ నాకు పర్సనల్గా అతని స్మైల్ హ్యాట్స్ అంటే రియలీ ఫిదా ఓవర్ హిమ్, లైక్ ఈజ్ రియలీ గుడ్ స్మైల్. అండ్ దెన్ నెక్స్ట్ మా వాళ్ళందరికి పేరు పేరున యాక్టర్స్ అందరికి చెప్దాం అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఇంకో బిగ్గెస్ట్ థింగ్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ తెలంగాణలో బాన్స్వాడ. అక్కడ అక్కడ చాలామంది వచ్చారు. వాళ్ళు చాలా అంటే ఒక్క ఏ సపోర్ట్ లేకుండా అందరూ ఒక పెళ్లి చేయాలంటే 100 మంది అలా వచ్చి మాతో యాక్ట్ చేసి వెళ్ళేవారు అనమాట. అంత ఫ్రెండ్లీగా చేసుకున్నారు. సో ఐ థ్యాంక్ దెమ్. అండ్ అగైన్ యూఎస్లో ఆస్టిన్లో చేసాం మేము. ఐ థ్యాంక్ పీపుల్ ఫ్రమ్ ఆస్టిన్. అందరి పేర్లు నాకు గుర్తు రావట్లేదు సరిగా. దెన్ ఈ యాక్టర్స్ చాలామంది, ఇప్పుడు తరుణ్ భాస్కర్ చెప్తున్నాడు వాళ్ళ మదర్ యాక్ట్ చేశారు. అత్తమ్మ అంటే అలాగే ఉంటుందని ఐ థింక్ రేపు పొద్దున్న మదర్ సన్గా గుర్తుంచుంటారేమో, అంత ఫేమస్ అవుతుంది ఆవిడ. థ్యాంక్ యూ. అండ్ దెన్ అట్లానే సాయి చంద్ గారు, ఆయన రాగానే నేను ఐ థాట్ ఆ తండ్రిగా ఇంకో రీడిస్కవర్ చేసినట్టే అందరూ ఇంకా ఫిదా అయిపోతారు. అలానే పేరు అందరూ, మనీషా అని పెద్ద సింగర్, షీ యాక్టెడ్. అండ్ దెన్ గాయత్రి, ఎవ్రీవన్, శరణ్య, ఆమె ఒక టీవీ ఛానల్ యాంకర్, మేము ఆడిషన్ చేసి తెచ్చుకొచ్చాం. థ్యాంక్ యూ ఆల్. అండ్ దెన్ మ్యూజిక్, శాస్త్రి పల్లవి గురించా, అదే మ్యూజిక్ గురించి మాట్లాడతా. మ్యూజిక్ శక్తి, యు రియలీ కమ్ అ లాంగ్ వే. వి మేడ్ అంటే యు మేడ్ మీ అంటే చాలా స్ట్రగుల్ అయ్యి ఒక సాంగ్ ఎన్ని నా పిచ్చితనం ఉంటుంది, నా మూర్ఖత్వం ఉంటుంది, అన్నిటికీ నిలబడి చేశాడు మ్యూజిక్. ఐ థింక్ స్పెక్టాక్యులర్ మ్యూజిక్. ఇట్స్ రియల్లీ ఆల్బమ్ విల్ సౌండ్ రియలీ డిఫరెంట్. అంటే వచ్చిన ఈ మధ్యకాలంలో వచ్చిన ఆల్బమ్స్లో డిఫరెంట్గా ఉండాలని సాధించావు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. దెన్ ఇంకా లిరిసిస్ గురించి సీతారాం శాస్త్రి గారు నాకు అంటే ఎందుకో నాకు చాలా క్లోజ్. చాలా అంటే ఆయన మొన్నెప్పుడో నేను పాట రాయించుకొని వెళ్తే ఆయన కొంచెం ఆరోగ్యం బాగోపోతే నాకు నిజంగా రాత్రి మళ్ళీ పొద్దున్న నాకు కాల్ చేయాలనిపించింది, సార్ ఎట్లా ఉన్నారని. అంటే అంత ఆత్మీయంగా ఉంటారు ఆయన. అండ్ వాళ్ళ అబ్బాయి రాజా దీంతో మళ్ళీ ముందుకు వస్తున్నాడు. వెరీ స్పెషల్ రోల్, చాలా బాగా చేశాడు. ఐ హోప్ చాలా ఫ్యూచర్లో చాలా మంచి రోల్స్ చేస్తాడని. దెన్ మా అగైన్ అందరూ అశోక్ తేజ గారు, మధుప్రియ, వనమాలి గారు, మనకు ఇంకెవరైనా మర్చిపోతే లైక్ బట్ ఇట్స్ అ లాంగ్ 1 year తీసాం మేము. రాజుగారు థ్యాంక్స్ అండి, మాతో పేషెంట్గా ఉన్నారు. మాది వేరే స్కూల్, మేము మా పని మేము చేసుకుంటూ వెళ్తాము. కాకపోతే ఆ స్కూల్ నుంచి వచ్చిన సినిమా లానే ఉంటుంది సార్. మీ సపోర్ట్ రియలీ ఐ ఇంప్రెస్ విత్ యువర్ సపోర్ట్. మళ్ళీ చేద్దాం మనం. అండ్ ఇక్కడ నుంచి ఇది అంటే ఇప్పుడు మీ విశ్వరూపం మీరు చూపించాలి సినిమాకి బేసిక్గా. అదే మా పని మేము చేస్తాం అనమాట బేసిక్గా. అండ్ థ్యాంక్స్ అలాట్. దెన్ అగైన్ ఇంకెవరు మర్చిపోయాను, శిరీష్ గారు కూడా నాకు పర్సనల్గా చాలా, ఆయన రాజుగారు అంటే కొంచెం భయం ఉంటుంది, శిరీష్ గారు అంటే ఇంకా ఫ్రెండ్ అనమాట. అండ్ దెన్ లైక్ మై టెక్నీషియన్స్, విజయ్ కెమెరా వర్క్ ముందు నుంచి చేస్తూ వచ్చాడు, దీన్ని కూడా స్పెక్టాక్యులర్ కెమెరా వర్క్ చేశాడు. అలానే ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ చాలా కష్టపడి, ఈసారి కొంచెం చిన్న సినిమా అనమాట బేసిక్గా. జనరల్గా అది 240, 230 ఉంటుంది, ఇది 220. ఓవరాల్గా ఐ థింక్ లిరిసిస్ట్ చైతన్య గారు ఊసిపోదు రాసింది నా పర్సనల్ ఫేవరెట్ సాంగ్. అది నెక్స్ట్ 3-4 months అదే ఆడుతూ ఉంటుందని నాకు నమ్మకంగా చెప్తున్నా ఆ సాంగ్. దెన్ వాట్ ఎల్స్, ఫైనల్గా ఈ సినిమా అయితే నేను ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ తెలిసి మాట్లాడతాం కదా, అలా ఉంది నా పరిస్థితి. వి నో ద రిజల్ట్, విల్ బీ రియలీ గుడ్, డిఫరెంట్, స్పెషల్ ఫిల్మ్. మీకు ఇప్పుడే కాలేజెస్ ఓపెన్ చేస్తున్నారు, అందరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, యూత్, ఐ థింక్ యంగ్స్టర్స్ విల్ లవ్ దిస్ ఫిల్మ్. సో థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.